వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మాయి లాక్స్. కామారెడ్డి దగ్గర రామారెడ్డి కాడ కాలభైరవ టెంపుల్ కి అయితే వెళ్ళాము. చాలా మంచిగా కాశీకి పోయినంత పుణ్యం వస్తుందట ఈ కాలభైరవ టెంపుల్ కి వెళ్తే. మీ అందరైతే దగ్గరున్న వాళ్ళు కానీ అక్కడ ఇప్పుడు మా వీడియో చూసిన వాళ్ళు వెళ్ళే వాళ్ళైతే వెళ్ళండి. అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందట కాలభైరవ టెంపుల్. ఈ అన్నయ్య అయితే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుంది అని చెప్పాడు. మీ అందరైతే ఇక చూసారా గుడి అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. అక్కడ దర్శనం కూడా మంచిగా చక్కగా జరిగింది మాకైతే. ఇక ఇక్కడనైతే తడిబట్ల స్నానం చేసి దేవుడికి అభిషేకం చేయాలి. ఈ బావి నీళ్ళతోటి స్నానం చేసి అది చూసారా బావిలో నీళ్లు తీయగా ఉన్నాయి. నీళ్ళు కూడా మస్తు మంచిగా అనిపించింది నాకైతే. నిజంగా అక్కడ దేవుని దగ్గర దర్శనం చేసుకుంటే ఆ వైబ్రేషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్లో కాలభైరవ స్వామి అంటే చాలా, ఇక మేము చూసారా గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. మీ అందరైతే ఆ దేవుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కూడా నేను మొక్కుకున్నా. మా యూట్యూబ్ ఫ్యామిలీ చల్లగా ఉండాలని. చూసారా లక్ష్మక్క గాని ఇక్కడ మా ఆయనే అక్కడ చూసారా అందరం అయితే మేము లోపలికి వెళ్ళి మంచిగా అక్కడ గుమ్మడికాయ దీపం పెట్టుకుంటే మంచిది. మేము పెట్టంగానే అది వీడియో తీసినామో లేదు, ఆ వీడియో అయితే తీయనట్టున్నాం. మీ అందరైతే చూసారా గుడి ఎంత చక్కగా ఉందో. గుడి లోపట అంతా తీసాము. మీ అందరైతే దగ్గరున్న వాళ్ళు వెళ్ళండి, మీకు కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. మీ అందరైతే కాలభైరవ స్వామి టెంపుల్ కు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళండి. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆడ మనం వాటర్ దేవుడి మీద అభిషేకం వాటర్ తో పోస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. అందుకనే మేము అక్కడికి వెళ్ళాము. ఇక చూసారా ఇక్కడ కూడా ఇక లోపలికైతే ఇక్కడ మన టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ శివలింగం ఉంటది. ఇక్కడ కూడా శివలింగం ఉంటది, వినాయకుడు ఉంటాడు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు. ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నాయి. ముందైతే ఫస్ట్ వినాయకునికి అభిషేకం నీళ్ళతోటి చేసి తర్వాత శివుని చేసి తర్వాత కాలభైరవ స్వామికి చేయాలి. కాకపోతే బాబు వీడియో అటు తిట్టి పెట్టిండు బాబు, ఏమనుకోకండి వీడియో. ఇక చూసారు అందరైతే ఇట్లా అభిషేకం చేసుకుంటూ ఇక బూడిద గుమ్మడికాయ దీపం అక్కడ దేవుడికి చూపెట్టి మళ్ళీ అక్కడ పెడతాను బూడిద గుమ్మడికాయది. అందరి దర్శనానికి అయితే భక్తులైతే మొన్న మేము పోయిన రోజు అమావాస్య కాబట్టి అమావాస్య రోజు పోతే చాలా మంచిదంట కాలభైరవ టెంపుల్ కు. నా వాయిస్ ఏమైనా మిస్టేక్ అయితే కొద్దిగా అడ్జస్ట్ కావండి. చాలా భక్తులు అయితే బాగా వచ్చారు. చాలా ఇక చూసారు అందరైతే వాటర్ ఇక బూడిద గుమ్మడికాయ దీపం దేవుడికి ఆడ ఆరతి ఇచ్చి నా తర్వాత మళ్ళీ గుళ్ళో పెడతారు. మనం అనుకున్న కోరిక మొక్కుకొని బూడిద గుమ్మడికాయ అక్కడ పెట్టి మనం అనుకున్న కోరిక అనుకొని బూడిద గుమ్మడికాయ దీపం గుళ్ళో పెట్టి రావాలి. చూసారా ఇదంతా ఎలా ఉన్నది అనేది మీరైతే వీడియో అయితే చూడండి. అందరైతే కంపల్సరీ వీడియో చూడండి. ఇంకా చూసారా భక్తులు అయితే గుమ్మడికాయలు అయితే ఇలా గుమ్మడికాయలు చూసారా వాళ్ళే అక్కడ కోసి అన్ని మనకు 240 రూపాయలు ఇస్తే పూజ సామాన్ మొత్తం ఇచ్చేస్తుండ్రు. మనం ఏం కొనగొని అవసరం లేదు, ఒక 240 ఇస్తే. ఇక చూసారా ఈ కుక్కకైతే కాలభైరవ కుక్క అన్నట్టు దేవుడికి. ఇక్కడనైతే వీళ్ళైతే మన బూడిద గుమ్మడికాయకు బొట్లు పెట్టి అన్ని చేస్తున్నారు. మన 240 ఇస్తే పూజ సామాన్ మొత్తం ఇస్తున్నారు. మనం ఉత్తవేనా అక్కడ ఒక 240 ఇస్తే పూజ సామాన్ మొత్తం ఇచ్చేస్తారు. చూసారా మీ ఇంటికి కావాలనుకో చూడ కాలభైరవ అయితే మా ఆయన అయితే కాలభైరవ మొక్కుతుండు. ఇక్కడ ఈ బాబు చూసావా, ఈ బాబు అయితే ఈ వీడియో తీసుకోండి మమ్మల్ని అయితే అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. పక్కన వాళ్ళ అమ్మ కూడా తీసుకోండి అమ్మ ఏమైతుంది మా కాలభైరవ స్వామికి కూడా తీయండి అంటాడు. ఇక చూసారా ఇక్కడ బూడిద గుమ్మడికాయలు అన్ని ఇట్లా మనం అనుకున్న కోరిక అన్ని మంచిగా బొట్లు పసుపు రాసి బొట్లు పెట్టి మనం వత్తేసి ఇక నల్ల నువ్వులు బూడిద గుమ్మడికాయ చుట్టూ పోసి దేవుడికి హారతి ఇచ్చి రావాలి. కాలభైరవ స్వామికి ఫస్ట్ హారతి ఇచ్చి తర్వాత ఇక్కడ నాగమ్మ తల్లి కూడా ఉన్నది. ఇక్కడ చూసారా నాగమ్మ తల్లి కూడా అభిషేకం చేసుకోవచ్చు మనం. ఇవన్నీ అయితే ఇక్కడ చూసారా గుమ్మడికాయలు ఇక్కడ పెట్టాలి. ఈ మర్రి చెట్టు రాళ్ళ చెట్టు ఉంది, ఈ రాళ్ళ చెట్టు దగ్గర మనం పెట్టాలి. ఈ రాళ్ళ చెట్లు అక్కడ రెండుటి మధ్యలో దేవుడు స్వయంగా వెలిసిన కాలభైరవ స్వామి టెంపుల్ అన్నట్టు. ఆ చెట్లను కూడా అట్లనే ఉంచి గుడి కూడా అలానే కట్టారు. ఆ చెట్లను అట్లనే వదిలేసి చుట్టూ గుడి కట్టి దేవుడు ఎక్కడ నిలిచిండో అక్కడ పెట్టారు. అక్కడే గుడి కట్టి ఆ దేవుడి దగ్గరే గుడి కట్టారు అన్నట్టు. సారీ ఇట్లా చేశారు. అందరు వచ్చిన వాళ్ళందరూ ఇట్లా పెట్టారు బూడిద గుమ్మడికాయ దీపం. ఈ రాళ్ళ చెట్టు దగ్గర పెట్టేశారు. కొన్ని దేవుడి దగ్గర కూడా పెట్టచ్చు. పొద్దున్నే మనం మబ్బుల్నే పోతే దేవుడి దగ్గరనే ఆరతిచ్చి అక్కడ పెట్టచ్చట. ఇక్కడైతే వినాయకుడు ఉన్నారు చూసారా. ఫస్ట్ అయితే ఇక్కడ వినాయకుడిని మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత ఇక్కడ ఇగో చూసారా నంది ఉంటాడు, నంది దేవుడు మొక్కుకోవాలి. తర్వాత ఇగో సుబ్రహ్మణ్య స్వామి, ఈ సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకొని
ఇప్పుడు ఇక చూసారా, శివునికి అభిషేకం చేస్తున్నాం మేమైతే. అయితే ఫస్ట్ ఇవన్నీ చేసినాయి అటు పెట్టినాం, అటు పెట్టేది ఇటు. వాయిస్ ఏమైనా మిస్టేక్ అయితే కొద్దిగా అడ్జస్ట్ కాండి. శివునికి అయితే అభిషేకం చేసే వీడియో. బాబు కాలభైరవ స్వామిది ఫస్ట్ అభిషేకం పెట్టాడు. ఫస్ట్ శివలింగం చేసుకున్నాకనే కాలభైరవకి అభిషేకం చేశాము. కాకపోతే బాబు వీడియో రివర్స్ పెట్టాడు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, బుడిది గుమ్మడికాయలు దీపాలన్నీ ఇలా పెట్టారు. మీరు దగ్గర ఉన్న వాళ్ళు, మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, సపోర్ట్ చేయండి. ఆ కాలభైరవ ఆశీస్సులు మా యూట్యూబ్ ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కాలభైరవ స్వామి చూసారా, వాళ్ళైతే ఈ దేవుడి దగ్గరికి కోసమే ఈ కుక్క దేవుడిని అయితే వీళ్ళు స్వయంగా చూసారా ఎంత మంచిగా బొట్లు పెట్టి అన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారా, భక్తులు అయితే చాలా వచ్చారు. మేమైతే మా దర్శనం అంతా అయిపోయినాక మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాం. కానీ ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్కి వెళ్ళినాకనైతే చాలా ప్రశాంతం, అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళాలి, మీకు అనుకున్న కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నా. మీరందరైతే ఎవరైనా చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇక్కడ ముడుపు కట్టుకున్నాడు అన్నాడు, కొబ్బరికాయ అక్కడ మనకు 60 రూపాయలు ఇస్తే వాళ్ళే అన్నిస్తారు. ఎర్రబట్ట, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్నిస్తారు. మనం అక్కడ దేవుడి దగ్గర టికెట్ తీసుకొని మన కాలభైరవ స్వామి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి మొక్కుకొని మన కొబ్బరికాయ అక్కడ కట్టాలన్నట్టు. అక్కడ కట్టి మన అనుకున్న కోరిక మన మధ్యలో అనుకొని అక్కడ కడితే మన అనుకున్న కోరిక నిలబెడితే. కొన్ని అయితే టికెట్ తీసుకున్నా, అది తీసుకొని లోపలికి వెళ్తున్నా. మళ్ళీ కాలభైరవ టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ మొక్కి అక్కడ దర్శనం చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కడుతున్నాను చూసారా. మా ఆయన నేను ఇక అనుకున్న కోరిక నిలవేరాలని ఈ కొబ్బరికాయ అయితే కడుతున్నా. బాబుతోటి కూడా కట్టిస్తున్నా. మీ అందరికైతే ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాయిస్ కొద్దిగా ఏదైనా మిస్టేక్ అయితే కొద్దిగా అయితే అడ్జస్ట్ కాండి. ఒక్కొక్కసారి తొందర ఇవ్వాలని ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీ అందరైతే మాకైతే లక్ష్మీ పుట్ట ఛానల్ అక్క వాళ్ళైతే చాలా మాకైతే రిసీవ్ చేసుకున్నారు. మంచిగా బస్ స్టాండ్లో దిగగానే అన్నయ్య వచ్చైతే తీసుకెళ్ళిండు. దర్శనం అయిపోయేదాకా మా ఎంబడి ఉన్నారు. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అక్క వాళ్ళకు కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరైతే చూసారు కదా లక్ష్మీ పుట్ట ఛానల్ అక్క వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళైతే హెల్పింగ్ వీడియోస్ చేయడానికి కోసం వీడియోస్ తీస్తున్నారు. వాళ్ళకైతే డబ్బులు కావాలని ఏం లేదు. వచ్చిన పైసలు ఎవరైనా ముసలోళ్ళ లాంటి వాళ్ళకు అనాథ ఆశ్రమంలో ఇవ్వడానికి కోసం వాళ్ళు వీడియోస్ తీస్తున్నారు. ఇక్కడనైతే మనం ఇది ఉన్నది రోకలి, దాంతో మనం ఇలా కొట్టుకుంటే మనకి ఏది ఉన్నా పోతుందంట. అందుకే బాబునైతే నేను కొడుతున్నా. మీరు అందరైతే వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి, చాలా ఉన్నది అనుకోకండి. మీకు దేవుడి దర్శనం కావాలంటే ఈ వీడియో చూడండి. ఇక్కడ మన పోషమ్మ తల్లి టెంపుల్ కూడా ఉన్నది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అంత అయిపోయినాక ఈ పోషమ్మ తల్లి దర్శనం కూడా అయిపోయింది. బాబు అయితే కొబ్బరికాయ కొట్టిండు. ఇక అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇవంతా అక్కడనే కాలభైరవ టెంపుల్లోనే. ఇక్కడ కూడా అంత చక్కగా ఎంత బాగుందో. అమ్మవారు అయితే పిలిస్తే పలికేటట్టు ఉంది. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా యూట్యూబ్ ఫ్యామిలీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక్కడైతే తీర్థం తీసుకొని ఇక పూజ అంతా అన్ని మాకు దర్శనాలు అయిపోయాక ఇక్కడికి వచ్చామన్నట్టు. కానీ చాలా బాగుంది కదా అమ్మవారు. మీ అందరైతే నా ఛానల్ చూసేవాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని. హుజరాబాద్ సమ్మై ల్యాక్స్ మీ అందరికి తెలిసిందే కదా. జోక్ వీడియోస్, కామెడీ వీడియోస్ తీస్తాం. ఇంకా డ్యాన్స్ అయితే మాకు ఎక్కువ రాదు. మాకు చేయొచ్చినట్టు మేము చేస్తున్నాం. అయినా కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కొత్త చూసే వాళ్ళు అయితే లైక్, షేర్, సపోర్ట్. మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం.